బిగ్ బాస్ హౌస్ లో బర్నీ గారు కెప్టెన్ అయ్యారండి. బర్నీ గారు కెప్టెన్ అయ్యాడు. సారీ, కెప్టెన్ చేశారు. బయట నుంచి కొంతమంది పేద ప్రజలకు కానీ డబ్బున్న వాళ్ళు కానీ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయినందుకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. ఇది ఎక్కడ అన్యాయం రా, ఇది ఎక్కడ దారుణం రా, ఒకటి రెండు అంటే వదిలిపెట్టవచ్చు. మరీ ఇంత ఫేవరెటిజమా ఇంకెందుకండి? ఇచ్చేయండి బర్నీ గారిని టాప్ 2లో కానీ టాప్ 1లో కానీ ఇచ్చేయండి. ఇంకెందుకు ఈ తెలుగు వాళ్ళు తీసుకోవటం, కామనర్స్ని తీసుకోవడం అని పెద్ద బోర్డులు వేసి ఏదో సంఘ సేవ చేసినట్ట. ఎందుకు ఇంత అడావుడి? బర్నీ గారిని లోపల పంపించడానికి శ్రీజాని ఎలిమినేట్ చేశారు. మళ్ళీ బర్నీ గారిని టాప్ 5 పంపించడానికి రీతుని ఎలిమినేట్ చేశారు. ఈ రోజు రన్నర్ కానీ విన్నర్ కానీ చేయడానికి కెప్టెన్ చేశారు. ఇచ్చేయండి. ఇంకా ఏమి లేదండి. ఇన్ని సీజన్లో బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత దారుణమైన బయాస్డ్ బిగ్ బాస్ సీజన్ షో నేను ఏనాడు చూడలేదు. ప్రజలారా, తెలుగు ప్రజలారా, ఎందుకు ప్రజలారా ఎంత దారుణమా? ఏ సీజన్లో కూడా ఇంత ఘోరం చేయాల. కెప్టెన్ ఉండి అవులా వాడు టాలెంట్ లేదు, గేమ్స్ ఆడలేదు, అన్లాక్ కానీ కూడా వదిలేయాలి. ఇదేంటి భరణి, నువ్వు ఇంతవరకు కెప్టెన్ కాలేదు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు కెప్టెన్, కానీ నీకు ఇమ్యూనిటీ ఉండదు. ఏంటండి బిగ్ బాస్ గారు ఏం చేస్తున్నారు? నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బర్నీ గారు కెప్టెన్ అయినందుకు మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 5K ఫాలోవర్స్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను మిమ్మల్ని ఫస్ట్ నుండి ఫాలో చేసిన వాళ్ళకి నేను ప్రౌడ్ చేస్తా. నేను ఏనాడు కూడా అటేపొడు తప్పు చేసినా కూడా పైన సేఫ్ గేమ్ మన దగ్గర ఉండదు. వాడు తప్పు చేస్తే ఎవడైనా కానీ, వాడికి ఎంత పబ్లిక్ రిలేషన్ అయినా ఉన్నాయి, ఎంత ఫ్యాన్స్ అయినా ఉన్నాయి, వాడు ఎంత ఫిగర్ అయినా ఉన్నాయి, ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా ఉన్నాయి, మన ముందు అవన్నీ కుదరదు. వాడు తప్పు చేస్తే తప్పే మాట్లాడదు, అంతే తప్ప న్యూస్ కోసం వాడికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాడికి భజన కొట్టకపోతే ఎట్టా ఆ టైప్ మనది ఉండదండి. అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నాది ఆ క్యారెక్టర్ కాదు. మనది ఏదైనా రఫ్ అంటే కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అది నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోలు చూడండి. వర్త్ అనిపిస్తేనే ఫాలో చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్.